నా పేరు ప్రియాంక అండ్ ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఛాలెంజ్. అవును, ఎవరితో ఛాలెంజ్? మీతోనా నాతోనా? అందరితో ఛాలెంజ్, అన్ని సమస్యలు ఛాలెంజెసే కదా. మరి నిజంగానే ఛాలెంజెస్ ఉంటాయా, లేకపోతే మన అమ్మ చందమామ వస్తుంది అని స్టోరీ చెప్పింది మనకి, అట్లాంటిదా కదా? చిన్నప్పటి నుంచి అమ్మ చెప్తుంది నువ్వు అన్నం తిను చందమామ వస్తుందని. మన పిల్లలకు కూడా మనం అదే చెప్పినాం. రోజు అన్నం తింటున్నాము, పెరుగన్నం తింటున్నాం, కానీ చందమామ మాత్రం ఇప్పటివరకు వస్తలేదు. మరి అది అబద్ధమా నిజమా? అదొక ఛాలెంజ్ ఆ లైఫ్లో. సో ఇట్లాంటివి చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను పెద్దగా అయిన తర్వాత ఇది నేను అనుకున్నప్పుడు ఒక్క స్టేజ్లో ఏమనిపించింది అంటే, అమ్మ ఏంది నువ్వు రోజు చందమామ వస్తుందని చెప్పి నువ్వు చెప్పేవి అబద్ధాలు అని అమ్మ మీద కోపం వచ్చింది. పెద్దగా అయిన తర్వాత అమ్మ నువ్వు చందమామ అని చెప్పి నన్ను అన్నం తినిపించినావు చూడు, నీ క్రియేటివిటీ స్కిల్స్కి గ్రేట్ అమ్మ అని అనుకున్నా. సో ఇది ఎప్పుడు మనము అండర్స్టాండింగ్ లెవెల్ పెరిగినప్పుడు. అయితే ఇది మనం ఒక ఛాలెంజ్ కిందకే తీసుకుంటాం ఇట్లాంటివి కూడా. కరెక్ట్. అంటే నా ఛాలెంజ్ ఏంటి, ఫస్ట్ కోపం వచ్చింది, తర్వాత అర్థమైంది. సో మా అండర్స్టాండింగ్ స్కిల్స్ మనకి ఈ ఛాలెంజ్ ఎట్లయితే తీసుకోవాలో అనే దాని మీద మనం ఇవాళ మాట్లాడుకుందాం. మనం ఛాలెంజెస్ ఉన్నాయా లేవా, ఇది ఒక మాయనా లేకపోతే మనమే క్రియేట్ చేసుకుంటామా అనేది మన అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుందండి. సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఏమన్నా భయంకరంగా రాగానే మీరు ఒకసారి చూసుకోండి. చిన్నప్పుడు ఒక 21, 27, 29 డేస్కి మా పాప అయితే 27 డేస్లో మా ఊ ఆ అని మాట్లాడేసింది. ఎందుకంటే మా నాన్న బాగా టాకటివ్, మా నాన్నలాగానే అది కూడా ఊ ఆ అనడం స్టార్ట్ చేసింది. సో అట్లా దానికి అదొక ఛాలెంజ్ అయింది. ఏదో ఏదో అనుకుంటుండే, అది ఏడుస్తుండే, నాకు అర్థం కాకపోతుండే. నేను ఏమంటుండే, నాన్న నువ్వు ఏదో దాన్ని సతాయిస్తున్నావు, అది ఏడుస్తుంది అని. కానీ అక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మా నాన్న మాట్లాడుతున్నాడు, అది తను ఏదో షీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ హర్ మౌత్, వస్తలేదు. అదొక పాపకు ఒక ఛాలెంజ్. 6 నెలలు 7 నెలలు 9 నెలలు రాగానే తను పాకడానికి నడవడానికి ట్రై చేస్తారు, టపుక్కని కింద పడిపోతారు, లేస్తారు, మళ్ళీ పడిపోతారు, లేస్తారు. అదొక ఛాలెంజ్. కానీ ఆ పాపకు తెలుసా అది ఛాలెంజ్ అని? తెలియదు, కానీ ఆ పాప నడుస్తుంది. ఇట్లా మీరు చిన్నప్పటి నుంచి గమనించుకుంటూ మన లైఫ్ స్టైల్ చూస్తే కనుక అన్ని ఛాలెంజెస్ మనకి. అయితే ఇక్కడ మనం ఓవర్కమ్ అయ్యామా లేదా అనేదే పాయింట్. మరి చిన్నప్పుడు ఏం తెలియకుండా ఏం నేర్చుకోలే కదా, అప్పుడు మనం డిగ్రీలు చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఓవర్కమ్ అయినాం కదా. చిన్నపిల్లల్ని చూస్తే, అబ్జర్వ్ చేస్తే మనకు అన్నీ అర్థమైపోతాయండి. మీరు ఎందుకు చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసి చాలా టైం స్పెండ్ చేస్తారు చూడండి మీరు, 2, 3, 4 గంటలు అర్థం కాదు, వాళ్ళు ఏం చేయరు. మళ్ళీ వాళ్ళని చూసుకుంటే ఏదో సమ్ ప్లెజెన్స్ ఉంటుంది, వాళ్ళ ఏదో నవ్వు ఉంటుంది. సో ఇట్లా మనము మన లైఫ్లో ఉన్న వాటన్నిటిని మన సంతోషాలు ఎత్తుకొని మన ఛాలెంజెస్ని ఓవర్కమ్ అవుతూ ఉంటాం. ఇది నేను బేసిక్గా చిన్నపిల్లల ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే, మన ఏదైనా లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ ఛాలెంజెస్ మనం తెలుసుకుంటే మన లైఫ్ స్టైల్ ఏదన్నా మారచ్చు. మన పర్సనల్ లైఫ్ మారుతుంది, మన ప్రొఫెషనల్ లైఫ్ మారుతుంది, మన ఎమోషనల్ లైఫ్ మారుతుంది, మన బిహేవియర్ మారుతుంది. సో అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మన ఛాలెంజెస్ గురించి మనం తెలుసుకుంటే. అయితే ఇక్కడ పర్సెప్షన్ ఇంపార్టెంట్. పర్సెప్షన్ అంటే ఏంటిది? ఆలోచన విధానం. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, వైకుంఠ ఏకాదశి అనుకుంటండి, ఉపవాసం ఉన్నాం అందరం ఫ్యామిలీ. మా పాప మంచి మూవీ రిలీజ్ అయిందని ప్రభాస్ మూవీకి తీసుకెళ్ళింది, సలార్ మూవీ. 6 అవుతుంది, పూజ చేసుకోవాలి, ఆకలి అవుతుంది. ప్రభాస్ మూవీ నాకు ఇరిటేషన్ వచ్చిందా లేకపోతే ఆకలి అయిందా నాకు అర్థం కాలే. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆకలి అయింది నాకు. బట్ ప్రభాస్ నాకు కూడా ఫేవరెట్ హీరోనే. ఆకలి అయిపోయిన తర్వాత నేను ఎంత బాగా మాట్లాడినానో సలార్ మూవీ గురించి, అరే ఏం బాడీ కదా, బాగా చేసిండు కదా అని. మా మమ్మీ ఒక మాట అన్నది, ఏందే నువ్వు తినే ముందు ఒకలాగా తిన్న తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నావు అన్నది. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇది నా పర్సెప్షన్, నా కడుపు నా ఆకలి మాట్లాడిచ్చింది అని. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, సరదాగా మన లైఫ్లో ఛాలెంజెస్ కూడా అట్లనే ఉంటాయండి. ఏం లేదు, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది వాట్ ఆర్ వి గోయింగ్ త్రూ అనేది. సో నేను కూడా అనుకునేదాన్ని, అబ్బా అన్ని ఛాలెంజెస్ ఎన్ని ఫేస్ చేయాలి అని. చెయ్యాలి, తప్పదు. పొద్దున్నేసి అన్నం తినడం ఒక ఛాలెంజ్, దాన్ని నమ్మలడం ఒక ఛాలెంజ్. అది నమిలి ఎట్లా నమ్మలాలి, అందులో వాటర్ మనకి రావాలి, అది మనకు తెలియదు. మనం పొడి పొడి అన్నం తింటాం, అది అరగకపోతే ఒక ఛాలెంజ్, అరిగితే ఎక్కువ అరుగుతే ఒక ఛాలెంజ్. సో ఛాలెంజ్ ఎక్కడ లేదు. దీన్ని మనం ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి, ఛాలెంజ్ ఎక్కడ లేదు, ఛాలెంజ్ ఎక్కడనుంది. మరి ఛాలెంజ్ ఎక్కడన్నా ఉన్నప్పుడు అది వే ఆఫ్ లైఫ్ స్టైల్ అవుతుంది, కానీ అది ఛాలెంజ్ కాదు కదా, ఇట్స్ అన్ ఈవెంట్. ఎవ్రీ ఛాలెంజ్ ఆర్ ఎవ్రీ సీన్ ఈజ్ అన్ ఈవెంట్. అదొక షార్ట్ మూవీ.
అట్లా మనము ఒక ఈవెంట్ లాగా తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ నాట్ ఎ ఛాలెంజ్, ఇట్స్ ఓన్లీ ఎ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. దీని డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే కనుక ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ కావచ్చు. అఫ్కోర్స్ మన ఫోకస్ అంతా మన పిల్లల మీదే, మన లైఫ్ అంతా వాళ్ళ గురించే బతుకుతాం కాబట్టి మరి ఈ ఛాలెంజెస్ పిల్లల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది, వాళ్ళు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవచ్చు. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి పండుకునే వరకు వాళ్ళు చేసే పనులలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అమ్మ నేను ఇది చేయలేను అనుకుంటే మీరు కొంచెం వాళ్ళని గైడ్ చేసి, అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, నేను బస్సులో పోయినరా, నేను అట్లా తిరిగినరా, ఇట్లా తిరిగినరా, మా నాన్న నాకు ఇట్లా పెంచిండ్రా అంటాం. బట్ జనరేషన్ మారుతుందండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇవాళ నా బైకో కారు ఎప్పుడో వెళ్ళేదాన్ని దేనికైనా సెషన్స్కి, ఇవాళ ఒక్కొక్కసారి బండి మా పాపకో లేదా కార్ మా పాపకో ఇచ్చేసి నేను క్యాబ్లో రావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ ఎండల్లో నేను దాంట్లో పంపించలేను కాబట్టి. ఫ్రీ బస్ ఉంది తెలుసా మీకు, ఒక్కసారి చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పి చాలా ఎండలు అయిపోయింది, ఎక్కుతే అండి మజా వచ్చింది. ఏంటంటే నా ఎనర్జీ మొత్తం లో అయింది. సో ఇది కూడా ఒక ఛాలెంజే. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రీ బస్ ఉంది కదా అని జనాలు చాలా ఎక్కేసిండ్రు, పాపం కొంతమంది దిగిపోయినరు కూడా. ఇది ఒక ఛాలెంజ్. ఇట్లా మనకు అర్థమవుతుంటాయి, మనం ఎట్లెట్లా వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనం మారుతుంటుందో, మన ఆలోచనలు మారుతుంటాయో, ఇట్లా ఛాలెంజెస్ ఏం వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇది మనం పిల్లలలో ఛాలెంజెస్ ఇన్కల్కేట్ చేయాలా? అవును, ఇన్కల్కేట్ చెయ్యాలి. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు అవును నాన్న నిజమే, మాకు ఒకప్పుడు ఇట్లుండే, మీ ఛాలెంజ్ ఇప్పుడు వేరు, మీరు అప్పుడు బస్సులో వెళ్ళుండ్రు కాబట్టి బాబు పాపనో ఇప్పుడు వెళ్ళాలని గ్యారంటీ కాదు. కాకపోతే వాళ్ళకున్న అమికబుల్ ఎన్వైరన్మెంటు, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనం వాళ్ళకి ఛాలెంజెస్ నేర్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ర్యాపిడోస్ అయిపోయినాయి, ర్యాపిడో తీసుకోవాలనుకోండి పిల్లల్ని, నువ్వు వెళ్ళు నాన్న పర్వాలేదు, బట్ ఎట్లా సేఫ్టీ ఉండాలి, ఆ అబ్బాయిని నువ్వు ఎట్లా గమనించుకోవాలి, కాన్షియస్ ఉండి. ఎందుకంటే ర్యాపిడో ఎక్కగానే వాళ్ళు మొబైల్లో చూసుకోవడం ఏదేదో జరుగుతుంది. సో అట్లా కాకుండా నువ్వు రూట్ చూసుకో, గూగుల్ మ్యాప్ చూసుకో, నీకు తెలియకపోతే కాన్షియస్గా ఉండు, నువ్వు జనాలను చూస్తుండు, జనాలు ఉన్నారా నీ చుట్టుపక్కల లేరా, అట్లా ఆ ఛాలెంజ్ చెప్పొచ్చు వాళ్ళకి మనం. సో అట్లా మనం వాళ్ళకి చెప్తుంటుంటే మన ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, నో డౌట్ అబౌట్ దట్. మనకి ఇప్పుడున్న జనరేషన్ మీద మనకు అవగాహన లేకపోవచ్చు, కానీ మనం గోత్రు అయినవి అవి ఎగ్జాంపుల్స్ తీసుకొని పిల్లలకి ఛాలెంజెస్ చెప్పొచ్చు. ఛాలెంజెస్ ఫేస్ చేయడం కాదండి, ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఛాలెంజ్ వస్తుంది, రాదని కాదు. ఇప్పుడు మనకి దేంట్లో సక్సెస్ అవుతామండి, మనకు ప్రైజ్ వస్తుంది, ఎంత ఎంజాయ్ చేస్తాం, మనం ఎక్స్పెక్ట్ చేయం దాన్ని, ఎంజాయ్ చేస్తామా లేదా? సో ఛాలెంజెస్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. మనం పాజిటివ్స్ అవుట్కమ్స్ని ఎట్లయితే మనం తీసుకుంటామో నెగిటివ్ అవుట్కమ్ని కూడా తీసుకోవాలి. మనం అంటాం, మన పెద్దవాళ్ళు చెప్పేటోడు, మంచి ఎక్కడ ఉంటే చెడు అక్కడ ఉంటుంది, పడ్డోడు ఎవరు చెడ్డోళ్ళు కాదు, వీటన్నిటిని ఇంగ్లీష్లో మెటాఫర్స్ అంటారు. ఇవన్నీ మన మైండ్లో చాలా పోతాయి. కాబట్టి మనము ఆ ఛాలెంజ్ని ఆ రూపు మీరు మార్చగలిగితే దాన్ని మనం ఎట్లనో ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇది మనం నేర్చుకొని దీన్ని చిన్నగా మనము తెలిసినట్టు స్టెప్ బై స్టెప్ తెలిసినట్టయితే మన నెక్స్ట్ వచ్చే భావితరాలు కానీ, మన పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మన జనరేషన్స్కి ఇప్పుడు మనం 7 తరాలు అంటాం. మనం చెప్పుకుంటాం, మా తాతయ్య ఒక లెజెండ్ ఉండే, మా ముత్తాత ఒక సో అండ్ సో సూపర్ పవర్ పర్సన్ ఉండే. మరి ఆ పవర్ మనలో లేదా? మనలో ఉంది. ఒకసారి మీ ముత్తాతను గుర్తు తెచ్చుకోండి, ఆయన ఒక వేరే ఫ్రీడమ్ ఫైటర్ అయితే. ఒకసారి మీ తాతయ్యని గుర్తు తెచ్చుకోండి, లేదంటే మీ నాన్నగారు ఏదన్నా బాగా చేసిండో తెచ్చుకోండి. మీ అమ్మ మీకోసం ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ అయింది. నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని చిన్నప్పుడు. మా అమ్మ నన్ను ఎగ్జామ్స్కి అన్నిటికీ తీసుకెళ్ళింది. అదే ఇప్పుడు పాపం తన ఆరాటంతో వస్తా ఉంటుంది, పర్వాలేదులే అమ్మ నువ్వు ఉండి ఇప్పుడు అనుకుంటా. సో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసినాం కాబట్టి ఇవాళ ఎదగడానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు రావాలి, మీరు నిజంగా పిల్లలు ముందుకు ఎదగాలి అంటే ఆ ఛాలెంజ్ని లెట్ దెమ్ అండర్స్టాండ్. యాక్చువల్గా ఈ ఛాలెంజ్ నాకు ఎందుకు వచ్చింది, ఇది నేను క్రియేట్ చేసిందా, నా ఫ్రెండ్ క్రియేట్ చేసిందా, మా అమ్మ క్రియేట్ చేసిందా, లేదా ఈ ఎన్వైరన్మెంట్ వల్ల వచ్చిందా, లేకపోతే ఈ నా నుంచి ఏదైనా తప్పు జరిగిందా, సరే పర్వాలేదమ్మా నాకు చెప్పవా తర్వాత. అట్లా మీరు డిస్కస్ చేసినప్పుడు, కమ్యూనికేట్ అయినప్పుడు, మీరు ఖచ్చితంగా కమ్యూనికేట్ అయితే కనుక మీ ఛాలెంజెస్ని మీరు బయటికి తీసుకురావచ్చు. మీరు మీ పిల్లలకి హెల్ప్ చేయొచ్చు, మీకు హెల్ప్ చేయొచ్చు, అండ్ మీరు ఇట్లా ఓవర్కమ్ అయిన చాలా పేరెంట్స్కి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఐ హోప్ మీకు ఇది బాగా నచ్చింది అండ్ మీరు యూ విల్ టేక్ ద యాక్షన్. థ్యాంక్ యూ ఆల్.